ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 3వ నెల మరి 5వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 3వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని పిల్లలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. మీరు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్తున్నారు. అక్కడ దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నీకు మేలు కలిగి బహుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని దేవుడు ఉంచుతాడు. దేవుడు మీకు మేలు చేయాలంటే, అభివృద్ధి పొందాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడలను మీరు అనుసరించండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడని మరి ఇంకా అనేకమైన సంగతులను దేవుడు తన పిల్లలతో మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే దేవుడు ఈ రోజున నీతో నాతో కూడా మాట్లాడేది ఏంటంటే, మనము మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందాలంటే అది ఏ విషయంలో సరే, ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, మరి సేవా పరిచయంలోనా, ఏదైతే తలంచుతున్నావో ఆ విషయంలో, లేకపోతే ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో ఆ పని విషయంలో దేవుడిని ఇంకా బహుగా ఆశీర్వదించి అభివృద్ధి చెందాలంటే దేవుని ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు మరి ఎంతగానో ఆస్వాదించేవాడు. దేవుడు ఆస్వాదిస్తున్నాడంటే ఆయన పిల్లలుగా ఆయన మాట కూడా వినేటట్లుగా, అనగా దేవుని మాట మనం విని లోబడేటట్లుగా ఉండేటప్పుడు దేవుడు ఇంకనూ మనల్ని ఆస్వాదించి ముందుకు నడిపిస్తాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాను నాయన. గొప్ప దేవుడా, ఆశ్చర్యకడానికి వందనాలు తండ్రి. ప్రభువా దేవాదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. మా భారతదేశాన్ని నీ కాపుదల్లో ఉంచమని వేడుకున్నాం తండ్రి. నాయకులు, అధికారులు మంచి అంతరం పండి ప్రభా, ఇగో తండ్రి విదేశాల్లో జరుగుతున్నటువంటి ప్రభా మరి అలచడిని, బాంబింగ్ దాడులన్నీ కూడా మీరు అరికట్టి అయినా మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నీ కాపుదలు ఉంచండి. అంతేకాదు ఆయా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు. ఇదిగో నన్ను ప్రభా తండ్రి, సరిహద్దులో సైనికులు మంచి అంతరం పండి ప్రభా మరి నాన్న ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి అంతరం పండి తండ్రి. దేవానికి వందలు తండ్రి. యవనస్తులందరిని బట్టి నీ సొంత ప్రార్థిస్తున్నాం. యువకులందరినీ కూడా మీరు రక్షించుకోండి తండ్రి. చెడు వ్యసనాల నుంచి దూరపరచిన భావనికి వందలు తండ్రి. ప్రభా ఉద్యోగస్తులందరూ కూడా మంచి అంతరం పండి వారు చేసినటువంటి ఉద్యోగంలో మీ హస్తము తోడుగా ఉంచి దేవతని వారిని భద్రపరచండి. ప్రభా తండ్రి రాకపాకులు తండ్రి ప్రభా మీ సహాయం తెచ్చమని ప్రార్థనకి వందాలు. చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కగా చదువుకుని ప్రభా ప్రయోజనాలు కృప దయచేయండి. ఇంకొక ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తూ ఉన్నారు. బిడ్డలకి నన్ను ప్రభా తగిన జ్ఞానం, ఆలోచన మీరు అనుగ్రహించి దైవ మీ హస్తము తోడుగా ఉంచిన భవనికి స్తోత్రాలు. చక్కగా పరీక్షలు రాసి పాస్ అవుట్ కృప దయచేయండి తండ్రి. అలాగే 10th క్లాస్ పరీక్షలు రాయటానికి కూడా సిద్ధపడుతూ ఉండగా తండ్రి, కానీ నీ సమయోచితమైన ఆలోచనతో తండ్రి ప్రభా పరీక్షలు తండ్రి వారు ప్రిపేర్ అవుతుండగా తండ్రి మంచి ఆలోచన, జ్ఞానము, ఆరోగ్యము మీరు దయచేయండి తండ్రి. దేవా తండ్రి ప్రభా యేసునికి వందనాలు తండ్రి. ప్రభా మా దేశ పాడి పంటనంతా ఉండగా మీరు ఆశించి దీవించమని ప్రార్థనకి స్తోత్రాలు. ప్రభా రక్షణ లేని వారు రక్షణ, మారుమనసు లేని వారు మారుమని దయచేయండి తండ్రికి స్తోత్రాలు. ప్రభా దేవా తండ్రి వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. ప్రభా గర్భలి పొలంలో గర్భిణీ సుఖమండిలో దయచేయండి. ఈ దినమంతా కూడా ప్రభా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.